నేను తృష్ణ కోసం స్పృహ తప్పలేదు, నా ధర్మం పోతుందేమోనని స్పృహ తప్పాను. అభిమతాశ్రమంబులందు గృహస్థాశ్రమంబ కాద యుత్తమంబు వినగా. అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమం కదా గొప్పది. మరి ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని నేను నిలబెట్టద్దు, అందుకని నేను ఏడుస్తున్నాను అంటే అని ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి, అందుకు పురోహితుడు పక్కన ఉండాలి. తను నమ్ముకున్నటువంటి వేదం, తను చదువుకున్న వేదంతో ఇటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవతల యొక్క సహాయాన్ని పొంది యజమాని ఎలా గట్టెక్కచ్చో హితాన్ని ఉపదేశం చేస్తాడు. ధౌమ్యుణ్ణి పిలిచి అడిగాడు, ధౌమ్య, ఇన్ని వేల మందికి నేను ప్రతిరోజు భోజనం పెట్టాలి, ఎలా ఈ క్లేశం నుంచి నేను ఎలా గట్టెక్కను, ఎలా వీళ్ళకి అన్నం పెట్టి నా ధర్మాన్ని నేను నిలబెట్టుకోను, నాకు ఉపాయం చెప్పన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ధౌమ్యుణ్ణి ఎక్కడి నుంచన్నా అప్పట్రమ్మన, ఏ దేవతని ఆరాధన చెయ్యడం వల్ల తన యొక్క ధర్మము నిలబడుతుందో, తనకి డబ్బు కావాలని ధర్మరాజు గారు అడగలేదు. తన ధర్మం నిలబడడానికి, 10 మందికి అన్నం పెట్టడానికి తనకి కావలసినటువంటి ఉపకరణము ఎలా లభిస్తుంది? అది డబ్బే ఉండక్కర్లేదు. డబ్బే ఉంటే అడవిలో నీకు సరుకులు అమ్మేవాడు ఎవడు? అడవిలో పచ్చిమిరపకాయలు అమ్మేవాడు, అల్లం అమ్మేవాడు ఉంటాడా? ఉండడుగా. మరి వాళ్ళకి అన్నం పెట్టాలంటే ఇప్పుడు కావలసింది ఏమిటి? అన్నమే. వాడెవరు? ఏ దేవతని నేను ఉపాసన చేస్తే నేను 10 మందికి అన్నం పెట్టగలిగిన శక్తి నాకు కలుగుతుంది ఇప్పుడు, అది చెప్పు. అందుకు పురోహితుడు దానికి జవాబు చెప్పగలగాలి ధౌమ్యుడు. ధౌమ్యుడు అన్నాడు, భూతరాశి తొల్లి పుట్టి బుభుక్షాభితప్తమైన చూచి తద్ధయంబు అపనయింపగడగి అదితి సుతాగ్రని కమలబాంధవుండు కరుణతోడా. ఓ ధర్మరాజా, ఈ భూమండలం మీద ఉండేటటువంటి భూతరాశి అంతా కూడా ఆకలితో అల్లాడిపోయింది. ఒకప్పుడు వాళ్ళకి అన్నం లేదు. పరమ కరుణామూర్తి అయినటువంటి సూర్య భగవానుడు చూశాడు, అరే వీళ్ళకి అన్నం లేదురా, వీళ్ళకి అన్నం ఇవ్వాలి అనుకున్నాడు. సమస్త భూతకోటికి అన్నం ఇచ్చిన వాడెవరో తెలుసా? ఆనాడు ఆయన ఉత్తరాయణం మొదలుపెట్టాడు. ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని గ్రహించాడు. దక్షిణ దిక్కుగా వచ్చి ఆయన భూమినందు సారమును ప్రవేశపెట్టాడు. దీన్ని క్షేత్రంగా మార్చాడు. ఇలా క్షేత్రస్థితిని భూమి పొందింది. ఇప్పుడు ఈ భూమి యందు సారము ప్రవేశించింది. అప్పుడు చంద్రుడు ఓషధీ శక్తిని ప్రవేశపెట్టాడు ఆ భూమిలోంచి పండినటువంటి పంటకు. ఓషధీ శక్తి వలన ఏమైంది? ఈ భూమి యందు ధాన్యం పండితే ఆ ధాన్యానికి ఒక లక్షణం వచ్చింది. దాన్ని ఉడికించి అన్నం తింటే ఆకలి తీరడం ఒక్కటే కాదు, అది ప్రాణశక్తిగా మారుతుంది. మనిషికి శక్తినిచ్చి శరీరాన్ని నిలబెడుతుంది. అది రక్తంగా మారి శక్తిగా మారి ఎప్పుడు ఏ పని చెయ్యాలనుకున్నా పని చెయ్యడానికి కావలసినటువంటి దక్షతగా నిలబడుతుంది. జ్ఞాపక శక్తిగా మారుతుంది. ఈ సమస్త భూతములు అన్న వికారములు. అన్నం తినడం చేతనే ఇంతంత పెద్దవయ్యాయి. ఈ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆదిత్యుని యొక్క అనుగ్రహంగా వచ్చింది అన్నం. సమస్త భూతకోటికి అన్నము పెట్టేవాడు ఆదిత్యుడే. మీరు చూడండి, మనం ఆకుకూరలు తింటాం. ఆకుకూరలలోకి వెళ్ళేటటువంటి క్లోరోఫిల్, ఆ క్లోరోఫిల్ ఏర్పడడానికి కారణం సూర్యకిరణముల చేత కిరణజన్య సంయోగ క్రియ చేత ఏర్పడుతుంది అని మనం చిన్నతనంలో నేర్చుకున్నాం కదా. దాన్ని మహాభారతంలో ధౌమ్యుడు ఈశ్వర కృపారూపంలో ఏనాడో ఆవిష్కరించాడు. ఒక పండు, ఒక కాయ భూమి నుండి సారాన్ని తీసుకుని సూర్యకిరణములతో కలిపి తయారు చేసి చెట్టు సిద్ధం చేస్తోంది. అది తింటే ఈ శరీరం పెరిగి పెద్దదవుతోంది. అన్నము చేత వికారమును పొంది పెరుగుతోంది శరీరం. కాబట్టి భూమి మీద ఉన్న సమస్త ప్రాణులు అన్న వికారములు. ఆ అన్నము ప్రాణశక్తి, తేజోశక్తి, ఓజోశక్తి. ఆ అన్నాన్ని ఇచ్చేవాడు ఆదిత్యుడు. ఆయన యొక్క కిరణములలో ఉన్నటువంటి శక్తిని పొందే చంద్రుడు మళ్ళీ అమృతధారలను కురిపిస్తున్నాడు సుధాకిరణుడై. దాని చేత ఓషధీతత్వాన్ని, ఓషధతత్వాన్ని పొందుతున్నాయి. పొంది దాన్ని జంతువులు, మనుష్యులు తిని అపారమైనటువంటి బలాన్ని పొందుతున్నారు. అందుకే మీరు లోకంలో ఒక విచిత్రం చూడండి, మాంసాహారమును తినేటటువంటి ప్రాణులు కూడా శాకాహారమును ఒక్కదాన్ని తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని ఇష్టపడతాయి. మాంసం తిని బ్రతికేటటువంటి ప్రాణుల మాంసాన్ని కేవల మాంసాహారులు ఇష్టపడవు. సింహం ఉందనుకోండి, దానికి బాగా ఇష్టమైన మాంసం ఏది? గజమాంసం, ఏనుగు మాంసం ఇష్టం. ఏనుగుకి మాంసం ఎక్కడిది?
ఏనుగు కేవలం శాకాహారి. ఈ శాకాహారం అంతా ఎక్కడిది? ఆదిత్యుడి కృప. ఈ శాకాహారాన్ని తిన్నటువంటి ఏనుగు కన్నా బుద్ధి కలిగినది, అంతకన్నా పెద్ద ప్రాణి భూమండలంలో ఇంకోటి లేదు. అదే అంత పెద్ద ప్రాణి. అంత పెద్ద ప్రాణి అయినటువంటి శాకాహారి అయిన ఏనుగు మాంసాన్ని సింహం ఇష్టపడుతుంది తప్ప, అంత గొప్ప సింహము వేరొక మాంసాహారి అయినటువంటి జంతువు యొక్క మాంసాన్ని ఇష్టపడదు. అసలు శాకాహారానికి ఉన్న గొప్పతనం అటువంటిది, దానికి ఉన్నటువంటి బుద్ధి శక్తి అటువంటిది. అందుకే పరమేశ్వరుడు కొన్ని జీర్ణావయవములకు మాత్రమే మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగిన శక్తిని ఇచ్చాడు. కొన్ని ప్రాణులకు మాంసాన్ని జీర్ణం చేసుకోగలిగినటువంటి శక్తి ఇవ్వలేదు. కాబట్టి ఆ ప్రాణులు మాంసాహారాన్ని తీసుకోవు, శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటాయి. పరమ యథార్థం చెప్పాలంటే మనుష్యుడు కూడా సాధ్యమైనంత వరకు శాకాహారిగానే బ్రతకాలి, మాంసాహారాన్ని త్యజించాలి. ఎందుకో తెలుసా? యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే కలియుగంలో మనుష్య ఉపాధి మాంసాహారాన్ని జీర్ణం చేసుకోవడానికి ఉపయుక్తమైన స్థితిని పొంది ఉండలేదు. కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరము శాకాహారము చేతనే ఏర్పడుతుంది, ప్రత్యేకించి కలియుగంలో. ఎందుచేత? ధర్మం ఇక్కడ వేరు. అందుకని ఇక్కడ క్షాత్రధర్మము యుద్ధం చేసి రక్షించవలసిన అవసరాలేం లేవు. కాబట్టి ఇటువంటి సూర్య భగవానుణ్ణి నువ్వు ఆరాధిస్తే, అదితి సుతాగ్రణి, అదితి యొక్క కుమారులలో అగ్రగణ్యుడైనటువంటి సూర్య భగవానుడు కమలబాంధవుడు, ఆయన కరుణతోడ సమస్త ప్రాణులను పోషించినవాడు కనుక ఆయన అనుగ్రహాన్ని పొందినట్లయితే నువ్వు కూడా ఇన్ని వేల మంది బ్రాహ్మణుల్ని అరణ్యవాస సమయమునందు పోషించగలవు అని ఆ సూర్యుని యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నాడు ధౌమ్యుడు. ఆయన వారిరుహమిత్రుడు, అమరోరగ మునిద్యుడు, చరచారణ గణ ప్రణుత చారు గుణుండు, లోకాధారు, అఖిల శృతి శరీరు, హరిశంకర సరోరుహ భవ ప్రతిము, దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుని, భూరి కరుణా నిరతు, సూరుని, త్రిజగద్రక్షారతు, సహస్ర కరు, కోరి భజింపుము, మనోరథ ఫలంబులగు భూరమణ నీకున్. నీ మనోరథం ఈడేరాలంటే, కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు నువ్వు అన్నం పెట్టగలగాలంటే వారిరుహమిత్రుడైన ఆయన కమలబాంధవుడు, అటువంటి పద్మబాంధవుడైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క కిరణములు తగిలినంత మాత్రం చేత పద్మములు విచ్చుకుంటాయి. ఆయన చైతన్యమునివ్వగలిగిన వాడు. అందుకే తిక్కన గారు మహాభారతంలో విరాట పర్వంలో ఒక మాట అంటారు, ఆయన సమాజ హృదయ కరపుట సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నారు. ఆయన కనపడేటప్పటికీ మనుష్యుల యొక్క చేతులు ఇలా ముడుచుకుంటాయి, హృదయ సరోజములు విచ్చుకుంటాయి, చైతన్యాన్ని నింపుతుంది సూర్యబింబం, దానికి ఆ శక్తి ఉంది. వారిరుహమిత్రుడు ఆయన అమరోరగ మునిద్యు, చర చారణ గణ ప్రణుత చారణుడు, చారుగుణుడు. ఆయన దేవతల చేత, పాముల చేత, సమస్తమైనటువంటి చారణ గణముల చేత నిరంతరము పూజింపబడుతుంటాడు. లోకాధారు, ఈ లోకమునకంతటికీ ఆధారమైన వాడు ఆయనే. కాలము నడుస్తోందన్నా, ఋతువులు ఏర్పడుతున్నాయన్నా, రాత్రింబవళ్ళు ఏర్పడుతున్నాయన్నా ఆయన అనుగ్రహం. అఖిల శృతి శరీరం, వేదము శరీరముగా కలిగినటువంటి వాడు. హరి శంకర సరోరుహ భవ ప్రతిము, బ్రహ్మగారు విష్ణువు శివుడు మూడు కలిపి ఒక ముద్ద అయితే ఆ ముద్ద యొక్క పేరే సూర్యుడు. దారుణతమిశ్రామారణ మరీచి పరిపూరిత దిగంతరుడు, కటిక చీకట్లతో ఈ ప్రపంచమంతా నిండిపోయి ఎక్కడ ఏదుందో తెలియనటువంటి సందర్భంలో ఆయన ఇలా ఉదయించగానే చీకట్లనన్నిటినీ ఛేదించి సమస్త ప్రపంచము భాషించేటట్టుగా చేయగలిగినటువంటి వాడు. మీరు నిజంగా ఈ మాటకి అందం ఏమిటో అనుభవించాలి అంటే సముద్రపుటొడ్డున సూర్యోదయం చూడాలి. ప్రత్యేకించి ఆ గ్రీష్మ ఋతువు మొదలైనటువంటి వాటిల్లో, వసంత ఋతువు వాటిల్లో, ఏ విశాఖపట్నం ఉపన్యాసాలకి వెళ్ళినప్పుడు నేను ఒక రోజు వెళ్ళి సముద్రపుటొడ్డున కూర్చుంటూ ఉంటాను తెల్లవారుజామున. ఆ సముద్రంలో మబ్బులు ఉండవు అప్పుడు, అడ్డం కటిక చీకటి కింద ఉంటుంది, ఏమీ కనపడదు. అటువంటి కటిక చీకట్లో సముద్రంలోంచి ఒక ఎర్రటి కాంతి పైకి బయలుదేరుతుంది.
ఒక చిన్న గీతలాగా ప్రారంభం అవుతుంది. అది ఇలా కొద్దిగా పైకొస్తూ ఉంటే సముద్రం అంతా అడ్డంగా ఎర్రటి తివాచీ పరిచినట్లు వస్తుంది. వచ్చి తూర్పు నుంచి పశ్చిమ దిక్కు వరకు పడుతుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది, ఆ కటిక చీకట్లో పక్కనే ఉన్న డాల్ఫిన్స్ నోస్ అన్న పర్వతం మీద, కొండ మీద లైట్ హౌస్ తిరుగుతూ ఉంటుంది. ఆ చీకట్లో తిరుగుతున్న లైట్ హౌస్ బాగా కనబడుతూ ఉంటుంది. సూర్యోదయం అవుతూ ఉంటుంది. ఈ తిరుగుతున్న లైట్ హౌస్ వెలవెలబోతుంది. ఇక దాని కాంతి కనపడదు. కనపడకుండా ఎరుపు కాంతి ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఎర్రటి కాగితాన్ని అడ్డుపెట్టి చూస్తే అన్ని ఎర్రగా కనపడ్డట్టు, ఒక పలచటి ఎర్రటి పరదా కప్పారా అన్నట్టుగా ప్రపంచమంతా ఎరుపుతనంలో మునిగిపోతుంది. మెల్లిగా బింబం పైకొస్తుంది, ఎర్రటి బింబం. ఏదో ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అన్నట్లు ఆ గహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం అంటారే, అలా ఆ అమ్మ ఆ పరదేవత పెట్టుకున్న కుంకుమ బొట్టె ఎలా ఉంటుందో అలా వస్తుంది ఎర్రగా. అరుణారుణ కాంతులతో ప్రపంచం నిండిపోతుంది. కొద్ది క్షణాలుండి నారింజ పండు రంగులోకి తిరిగిపోతుంది. ఆ నారింజ పండు రంగు దాటిందా ఇక మీరు ఆయన దుర్నిరీక్షుడు. ఇక మాంసనేత్రాన్ని ఇలా విప్పి చూడటం కుదరదు, మారిపోతుంది అంతే రంగు. చిత్రం ఏమిటంటే ఆ ఎర్రటి బింబం ప్రారంభమైన దగ్గర నుంచి నారింజ రంగు దాటే పర్యంతానికి సరిపోతుంది ఆదిత్య హృదయం. ఖచ్చితంగా ఆదిత్య హృదయం పూర్తయిపోతుంది, ఆయన నారింజ రంగు వదిలేస్తాడు. ఎంత లెక్క కట్టి ఇచ్చాడో మహానుభావుడు వాల్మీకి మహర్షి ఆదిత్య హృదయాన్ని అనిపిస్తుంది. ఆ సముద్రపు టొడ్డున కూర్చుని అసలు ఆ సూర్య భగవానుని యొక్క వైభవం ఏమిటో చూడాలి. ఆయన ప్రకాశిస్తుంటే, ఆ సూర్యోదయం అవుతుంటే అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి దారుణ తమిశ్రామారణ మరీచ పరిపూరిత దిగంతరుని, అంతటా నిండిపోయినటువంటి అంధకారాన్ని భేదించి వెలుగులునివ్వగలిగినటువంటి ఆ సూర్య భగవానుడు భూరి కరుణానిరతు, అపారమైనటువంటి దయ కలిగినటువంటి వాడు. సూర్యుని పండితుడు, గొప్ప విద్వాంసుడు, త్రిజగద్రక్షారతు, 3 లోకములను రక్షించగలిగినటువంటి వాడు, సహస్రకరు, అనంతమైన చేతులు ఉన్నవాడు. ఆ కిరణములన్నీ చేతులే. కోరి భజింపుము, కోరి కోరి ఆయన్ని నువ్వు పూజించవయా, మనోరథ ఫలంబులకు భూరమణ నీకున్, నీ కోరిక తీరుతుందన్నాడు. వెన్ని అని ధర్మరాజు గారికి ధౌమ్యుడు 108 సూర్యనామములను ఉపదేశం చేశాడు. అందున ఆదివారం విశేషం. అందున భారత ప్రవచనాంతర్గతంగా మరీ విశేషం కదూ, పాల్గొన మాసం, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం. ధర్మరాజు గారికి ఉపదేశం చేస్తూ ఒక మాట అన్నాడు. ఇది మొట్టమొదట బ్రహ్మగారు ఇంద్రుడికి ఉపదేశం చేశారు. ఇంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు. నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు. వసురాజు నాకు ఉపదేశం చేశాడు. నాకు అంటే ధౌమ్యుడికి. ఆ 108 నామములను నీకు ఇస్తాను. ఆ 108 నామములను నువ్వు ప్రతిరోజు కూడా ఈ గంగానదిలో నిలబడి సూర్య భగవానుడి వంక చూసి చదవవలసింది అని. దీనిని ప్రతిరోజు ఆమ్నాయం చేస్తూ తపించు అంటే, ఇక్కడ ఈ 108 నామాలు నన్నయ్య గారి భారతంలో ఇవ్వలేదు. 108 నామాలు అని వదిలేశారంతే. 1-2 నామాలు చెప్పి ఈ నామాలతో కలిపి నామములున్నా అని వదిలేశారు. ఆ 108 నామములు పరమ ప్రశస్తములు. ఆ నామములు ఎంత గొప్పవంటే ఎంతటి ధార్మికమైన కోరికనైనా తీరుస్తాయి. అసలు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో సూర్య భగవానుడికి సూర్య భగవానుడే సాటి, ఆయనే అధిష్టానం. అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడెవరు అంటే భాస్కరుడు. ఇవాల్టి రోజున చంటి పిల్లల వైద్యులు కూడా ఒక మాట చెప్తున్నారు. చంటి పిల్లల్ని జాగ్రత్తగా గదిలో పడుకోబెడతాం. నీరెండ పడేటప్పుడు కానీ, సాయంకాలపు ఎండ పడేటప్పుడు కానీ కొద్దిసేపు తెర తీసి ఆ సూర్యకిరణాలు పడనివ్వండి అంటున్నారు. ఆ సూర్యకిరణాలు పడితే విశేషమైనటువంటి ఆరోగ్యాన్ని పిల్లలు పుంజుకుంటారు. నేను కొంతమంది చంటి పిల్లలకి ఆ చంటి పిల్లల వైద్యులు చెప్పగా, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగా విన్నాను. సూర్యకిరణములకు ఆ శక్తి ఉంది, అందుకే అది చైతన్యం. అందుకే చూడండి, ఇలా చూస్తే సూర్యబింబం వంక పొద్దున్నే తుమ్మొస్తుంది. ఆ జడత్వం వదిలిపోతుంది, ఆ సోమరితనం వదిలిపెట్టేస్తుంది. సమస్త నాడీమండలము చైతన్యాన్ని పొందుతుంది. ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు.
ఉదయం వేళ సూర్యభగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్యభగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్యభగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్యభగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. వెంటనే ధర్మరాజు గారు, హితుడైన తన పరోహితునుపదేశంబు పేర్మితో చేకొని ధర్మసుతుడు నిమ్మి పుష్పోపహారమ్ముల ఆదిత్యు పూజించి భాగీరథీ జలంబులందుండి విషయంబులందింద్రియంబుల అమల వ్రతానుభావమున నుడిచి వాయుభోజనుడు ప్రాణాయామపరుడునై సూర్యాదినామముల్ సూర్యగురిచి జపము చేయుచున్న తపసుడాతనికి ప్రత్యక్షమై త్రిలోక చక్షుడమరవరుడు దురితహరుడు తరణి త్రయీమూర్తి వనజమిత్రుడిట్టులనియే కరుణ. ఆ 108 నామాల్ని ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి గంగలోనే నిలబడి సూర్యుడి వంక చూస్తూ ఆయన జపం చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించాలి. 108 నామములు లోకంలో ఉండేవారికి ఉండవు. కోటేశ్వరరావు అంటే ఒక్క పేరు చాలు, అంతేగాని 50 పేర్లు అక్కర్లేదు. ఒక్క పేరు 50 పేర్లతో పిలిస్తే పలకడం కష్టం, కూడా గుర్తుండవు, నాకు ఇన్ని పేర్లు ఉన్నాయా అని అనుమానం వస్తుంది. కానీ పరమేశ్వరుడికి సహస్రనామావళి ఉంటూ ఉంటుంది. 1000 నామాలు, 1000 కాదు, అనంతం. ఎందుకని అంటే అవి ఆయన్ని పిలవడానికి పేర్లు కావు, ఆయన యొక్క గుణములను ప్రకాశింపచేస్తాయి. అందుకే నామములను చదివేటప్పుడు ఏదో ఒక నామం దగ్గర ఆగిపోవాలి మనస్సు. అంటే అబ్బా ఇంత గొప్పవాడు కదా అన్న భావన లోపల పెరగాలి. ఆయన తపస్సు చేశాడు అన్న మాటకు అర్థం అది. ఆయన గంగానదీ జలాలలో నిలబడి సూర్యభగవానుడి వంక చూసి 108 నామములు చదువుతున్నాడంటే ఒక్కొక్క నామం చదివేటప్పుడు ఆ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుని ధౌమ్యుని వలన ఎరిగి సుస్పష్టంగా చక్కగా వాటిని ఉచ్చరిస్తూ లోపల పరవశమైపోతున్న హృదయంతో ఆ సూర్యనామములను అలా పలుకుతూ గంగానదిలో నిలబడి జితేంద్రియుడై ప్రాణాయామం చేసి వాయువుని ఆహారంగా తీసుకుంటూ ధర్మరాజు గారు సూర్యోపాసన చేశాడు. సంతోషించినటువంటి సూర్యభగవానుడు ప్రత్యక్షమై సూర్యమండలం నుంచి కదిలి వచ్చాడు. వచ్చి, ఓయ్ ధర్మరాజా, నీ యొక్క జపానికి తపస్సుకి మెచ్చుకున్నాను, నీ ఏకాగ్ర దృష్టికి భక్తికి సంతోషించాను. నీకు ఈ తామ్రపాత్రను ఇస్తున్నాను, రాగి పాత్ర. ఇది ద్రౌపదీదేవి వంట చేసినప్పుడు ఆమె వంటని ఇందులో పెడుతుంది, అక్షయమవుతుంది. ఆ వంట
ఎప్పుడు తరిగిపోతుంది అంటే చిట్ట చివర ద్రౌపదీదేవి భోజనం పూర్తయిపోయిన తరువాత ఇక ఇందులో అంటే నేను సంస్కృత భారతాన్ని తెలుగు భారతాన్ని కలిపి చెప్తున్నాను. ఇక ద్రౌపదీదేవి భోజనం అయిపోయిందా, ఇక అందులో అక్షయమవదు, కొత్తగా పుట్టదు. ద్రౌపదీదేవి భోజనం అయిపోయే పర్యంతము అందులోంచి ఎంతమంది వచ్చినా వస్తూనే ఉంటుంది ఆహారం. ద్రౌపదీదేవి వండింది అందులో పెడితే అది అలా అక్షయంగా పుడుతూనే ఉంటుంది. ఏదో అడవిలో దొరికిన 4 దుంపలు తీసుకొచ్చి కూర వండింది అనుకోండి, ఆ కూర అక్షయం అవుతుంటుంది. అందులో 4 పళ్ళు ఎట్టింది అనుకోండి, అక్షయం అవుతాయి పళ్ళు. కాస్త తేనె పోసింది అనుకోండి, అక్షయం అవుతుంది తేనె. అన్నం ఇంత వండి అందులో వేసింది అనుకోండి, అక్షయం అవుతుంది అన్నం. కాబట్టి అటువంటి శక్తిని ఆ అక్షయ పాత్ర పొంది ఉంది. నా అనుగ్రహం చేత దాన్ని నీకు ఇస్తున్నాను. ఏమి ద్రౌపదీదేవితో ఎందుకు ముడివేయాలి? ఆయన ధర్మరాజు కదూ, ఇంటి ఇల్లాలికి ఒక లక్షణం ఉంటుంది. తన భర్తలు తిన్న తర్వాత, ద్రౌపదీదేవి విషయంలో లౌకికంగా భర్త తిన్న తర్వాత, తన భర్తలు తిన్న తర్వాత ఇంటికి వచ్చినటువంటి అతిథులందరి భోజనం పూర్తయిపోయిన తర్వాత ఇక అతిథులు వచ్చేటటువంటి అవకాశం లేదు, వేళ దాటిపోయిందన్న తర్వాత అప్పుడు ఆమె భుజిస్తుంది. ఆమె భుజించింది అంటే ఇంకా ఆ రోజుకి భోజనాలు పెట్టవలసిన అవసరం పూర్తి అయిపోయింది. అప్పుడు అక్షయ పాత్ర ఇంకా కొత్తగా ఇవ్వదు. అందుకే దుర్వాసో మహర్షులు అప్పుడు పంపించాడు దుర్యోధనుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని. కాబట్టి అంత శక్తి కలిగినటువంటి తామ్ర పాత్రని, అక్షయ పాత్రని నీకు బహూకరిస్తున్నాను. దీనితో నువ్వు ఈ 1000 మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ నేను పెట్టలేకపోతున్నానన్న బాధ నుంచి వినిర్ముక్తుడవుకా అన్నాడు. సూర్య భగవానుడి అనుగ్రహంతో మహానుభావుడైనటువంటి ధర్మరాజు ఇన్ని వేల మంది బ్రాహ్మణులకి అన్నం పెడుతూ సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. వాళ్ళు కామ్యక వనానికి బయలుదేరి వెళ్ళిపోయారు. అరణ్యంలో విదురుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరు కూర్చున్నారు. ధృతరాష్ట్రుడు ప్రత్యేకంగా పిలుస్తుంటాడు విదురుణ్ణి. పిలిచి కూర్చోపెట్టి ప్రశ్న వేస్తూ ఉంటాడు. విదురుడు చెప్తూ ఉంటాడు. విదురుడు ఎప్పుడూ నీతి చెప్తాడు, ధృతరాష్ట్రుడెప్పుడూ దాన్ని తలకెక్కించుకోడు. మరి ఎందుకే పిలుస్తావు నన్ను అడుగుతావని విదురుడు అంట. ఎందుకలా? విసుగు రాదా? మీరు భారతం చదవండి, చెప్పిందే చెప్తాడు విదురుడు. ఎన్ని చోట్ల చెప్తాడు. ఏమిట్రా ఇది, ఇన్ని మాటలు చెప్తాడు, చదవడానికి మనకే చికాగ్గా ఉంది, విదురుడికి చికాకైదా ధృతరాష్ట్రుడికి చెప్పడానికి అనిపిస్తుంది. కర్తవ్యతానిష్ట, చెప్పడం తన కర్తవ్యం. మంత్రి కనుక చెప్తూనే ఉంటాడు. ఎప్పటి వరకు? ధృతరాష్ట్రుడు వినే వరకు. వినకపోతే వాడి కర్మ. చెప్పడం తన కర్తవ్యం, తన కర్తవ్యంలో తాను వైక్లభ్యాన్ని పొందడం, చెప్తూనే ఉంటాడు. అది మహాత్ముల యొక్క లక్షణం. కాబట్టి విదురుణ్ణి పిలిచాడు. పిలిచి, పాండవులు దేవతాంశాలు కలిగినటువంటి వాళ్ళు కదా, వాళ్ళు ఎప్పటికైనా యుద్ధానికి వస్తే నా కొడుకులకి చాలా ఇబ్బంది కదా, వాళ్ళు ఇప్పుడు అరణ్యవాసం చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తూ ఉండుంటారంటావు? ఒకవేళ 14 ఏళ్ళు పూర్తయిపోతే వాళ్ళు ఏం చెయ్యగలరంటావు అని అడిగాడు. ఎందుకు అంటే, వాళ్ళు బలాన్ని నిలబెట్టుకుంటారా, నా కొడుకులు పడిపోతారా 14 ఏళ్ళ తర్వాత? ఇప్పుడు ఉందని బాధ కాదు, అప్పుడు పోతుందేమో అని వీడికి బాధ. ఇప్పుడు లేదని బాధ కాదు, 10 మందికి పెట్టానని ఆయన తృప్తి. ధర్మంతో ఉన్నవాడు అడవిలో ఉండి సంతోషంగా ఉన్నాడు. రాజధానిలో అంతఃపురంలో ఉన్నవాడు తృప్తి లేక ఏడుస్తున్నాడు. అది తేడా. ధర్మానికి అధర్మానికి తేడా అక్కడ ఉంటుంది. కాబట్టి విదురుడు అన్నాడు ధృతరాష్ట్రుడితోటి, ఏమయ్యా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాలా, వాళ్ళు దేవతాంశలలో పుట్టినవాళ్ళు, వాళ్ళు ఉత్తినే ఊరుకుంటారా అరణ్యవాస అజ్ఞాతవాసాలు చేసి? అరణ్యవాస అజ్ఞాతవాసాలు చెయ్యలేనంత అల్పపరాక్రములా చేసి తీరుతారు. చేసిన తరువాత ఖచ్చితంగా దుర్యోధనాదుల యొక్క పీచ మణిచేస్తారు. అప్పటి వరకు ఎందుకు? నువ్వే ఒక పని చేయి. ధర్మరాజు గారు ఎంత పరాక్రమవంతుడో, ఆయన తమ్ముళ్ళు ఎంత తేజోవంతులో, అంత ధార్మిక నిష్ఠా తత్పరులు. కాబట్టి ఆయన మనసులో కల్మషాన్ని పెట్టుకోడు. కబురు చేయి, వెనక్కి పిలిపించు, బంధువుల్ని, మిత్రుల్ని, వృద్ధుల్ని, సభికుల్ని అందరినీ పిలిపించు, సభ తీర్చు. సభ తీర్చి దుశ్శాసనుణ్ణి పిలిచి భీమసేనుణ్ణి, ద్రౌపదీదేవిని నించోపెట్టు. వాళ్ళిద్దరికి క్షమార్పణ చెప్పమని. క్షమార్పణ చెప్తే ధర్మరాజు మన్నిస్తాడు. ధర్మరాజు మన్నిస్తే, ధర్మరాజు ఇలా అన్నాడా, ఎంత కోపం వచ్చినా భీముడు కదలడు, ఆగిపోతాడు. ధర్మరాజు అనుజ్ఞ లేకుండా భీముడు రోష ప్రకటనం చెయ్యడు, పరాక్రమంతో విజృంభించడు. ధర్మరాజు గారి అనుజ్ఞ అయిందా, ఎదురుగా ఎవడూ నిలబడలేడు. ఆ పరిస్థితి రాకముందే
ధర్మరాజు కడుపులో పెట్టుకునే మనిషి కాడు కాబట్టి అర్ధరాజ్యం ఇచ్చేయి, వాళ్ళు సంతోషంగా ఉంటారు, నీ కొడుకు సంతోషంగా ఉంటాడు. అతిశయతామరోత్తముడు అహర్పతి తేజుడు అజాతశత్రుడు ఊర్జితుడు అజితుడు నీ సుతులు చేసిన ఎగ్గు తలంపడు అతనిన్ ధృతినభిషిక్తి చేయుము ప్రతీపకులోద్వహ ఇట్ల అయిన నీ కృతమున గౌరవాన్వయం అకిల్బిషకీర్తి ప్రకాశితంబగున్. నా మాట వినవయా, ఈ దుర్యోధనుడంత పనికి మారినవాడు ఇంకొకడు లేడు. ఆ ధర్మరాజు గారు మహాత్ముడు, దేవతలతో సమానమైన వైభవం ఉన్నటువంటి వాడు, సూర్యభగవానుడి వంటి కీర్తి ఉన్నవాడు, పుట్టని శత్రువులు కలిగినటువంటి వాడు, విశేషమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వాడు, ఎవరి చేత గెలవబడినటువంటి వాడు, ఎవరు చేసినటువంటి తప్పులైనా క్షమించగలిగినటువంటి వాడు. అతన్ని పిలిచి పట్టాభిషేకం చెయ్యి. ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేస్తే అతని ఛత్రఛాయలలో రాజ్యం వృద్ధిలోకి వస్తుంది. 10 మంది మంచి పని చేశామని నిన్ను కూడా గౌరవిస్తారు. కాబట్టి శాశ్వతమైన శాంతి ఏర్పడుతుంది. ధర్మరాజుకు పట్టాభిషేకం చేయమన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, నీతో వచ్చిన పెద్ద పేచి ఇదే, నిన్ను పిలిచి చెప్పమంటాను, ఎప్పుడూ నా పిల్లలు బాగానే ఉంటారని ఒక్క మాట పొరపాటున కూడా అనవు. నీ కొడుకులు చచ్చిపోతారు, పాండవులు బాగుంటారంటావు. నాకు చాలా చికాగ్గా ఉంది నీ ప్రవర్తన. ఇక నువ్వు నా కంటికి కనపడకు, నా ఇంట ఉండకు, నీ ఇష్టం వచ్చిన చోటుకి నువ్వు వెళ్ళిపోన్నాడు. ఉత్తర క్షణం లేచి వెళ్ళిపోయాడు విదురుడు. చూరు పట్టుకు వేలాడే తత్వం ఉండకూడదు మంచి చెప్పేవాడికి. వాడు ఉండాలని వినేవాళ్ళు కోరుకోవాలి. వాడు అక్కర్లేదన్న ఉత్తర క్షణంలో ఆయన వెళ్ళిపోవాలి. ఎందుకని? బాధతో కాదు, ఈశ్వరుడు వాళ్ళకి ఆ యోగ్యత తీసేశాడు. ఎవరు యోగ్యుడో అక్కడ చెప్తారు అని వెళ్ళిపోవాలంతే. ఆయన లాంటి నీతి కోవిదుడు మంత్రిగా వస్తానంటే ఎవరు ఉంచుకోరు. కర్మ కొద్దీ ధృతరాష్ట్రుడు వదిలేసుకున్నాడు. కానీ వాయువేగ మనోవేగములు కలిగినటువంటి గుర్రములు పూల్చినటువంటి రథం ఎక్కి కామ్యకవనంలో ఉన్న పాండవుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడికే వెళ్ళిపోతాడు. 2 రోజులు అయింది, నిద్ర పట్టలేదు, అన్నం సహించలేదు ధృతరాష్ట్రుడికి. సంజయుణ్ణి పిలిచాడు. పిలిచి అన్నాడు, ఓ సంజయ, ఈ విదురుడు నా గుండెకై, నిజానికి నాకు కళ్ళు లేవంటారు, విదురుడు నా కళ్ళు, విదురుడితోటే చూస్తాను, విదురుడే నా గుండె, వాడు లేనిదే నేను ఉండలేనయ్యా, మళ్ళీ తీసుకురా, నన్ను తిడుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు. ధృతరాష్ట్రుడికున్న ఒకే ఒక అర్హత ఏమిటో తెలుసా? ఇదే. అందుకే శ్రీకృష్ణుడు విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు కురుసభలో కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళిచ్చి మరీ తన యొక్క విశ్వరూపాన్ని దర్శనం చేసే అదృష్టాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒకే ఒక్క కారణానికి ఇచ్చాడు. విదురుడితో మైత్రి కొనసాగిస్తాడు, ఏం తిట్టినా ఊరుకుంటాడు, విదురుడు లేకుండా ఉండలేనంటాడు. నువ్వు ఎలాంటి వాడివైనా కనీసం ఒక సత్పురుషుడితో సహవాసం ఉంటే చాలు, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు అందుకే శంకర భగవత్పాదులు. కనుక మళ్ళీ ఈ విదురుడు వెడుతున్నాడు కామ్యకవనానికి, పాండవుల దగ్గరికి రథం మీద వెడుతుంటే చూశాడు ధర్మరాజు గారు. మళ్ళీ విదురుడు వస్తున్నాడు. ఓ, నాకు అనుమానంగా ఉంది, మనం గబగబా బయలుదేరి అరణ్యవాసానికి వచ్చేస్తున్నటువంటి త్వరలో అర్జునుడి యొక్క గాంధీవము, భీముని యొక్క గదా లాంటివి తెచ్చుకోవడం మరిచిపోయాం. అవి ఉండిపోయాయి కదా మీవి, అవి పణంగా పెట్టి జూదమాడండి అని పిలవడానికి మళ్ళీ వస్తున్నాడేమో, పిలిపించారేమో కౌరవులు. కానీ ఈసారి నేను జూదం ఆడను. ఎందుకని? అనుజ్యూతం కూడా అయిపోయింది, రెండో మాట పునర్జ్యూతం అయిపోయింది, ఆడాలనేం లేదు తెలుగు భారతం ప్రకారం. అందుకని నేను ఆడను, నేను వెళ్ళను అన్నాడు. అని ఇది ఒక మనిషిని చూడగానే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి అందుకు వస్తున్నాడేమో అని లేవకుండా కూర్చోలేదు, గబగబా లేచాడు, ఎదురెళ్ళాడు, విదురుడికి స్వాగతం చెప్పాడు, తీసుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు, నమస్కరించాడు, గౌరవించాడు. అయ్యా, మీ వంటి పెద్దలు వచ్చారు, పరమ సంతోషం, ధృతరాష్ట్ర మహారాజు కుశలమా, దుర్యోధనాదులు కుశలమా, దేనికి వచ్చారు ఆజ్ఞాపించండి అన్నాడు. ఏమీ లేదురా నాయన, ఒకరోజు ధృతరాష్ట్రుడు పిలిచి మంచి చెప్పమన్నాడు, మీరేం చేస్తున్నారని అడిగాడు, ఇదిగో ఇది చెప్పాను, నన్ను వెళ్ళిపోమన్నాడు, మీ దగ్గరికి వచ్చేసాడు. పరమ సంతోషం, మీరు కూడా వచ్చేసారు, రండి కూర్చోండి అన్నాడు. ఏమిటి లోటు వచ్చింది నాకు చెప్పండి ధర్మరాజుకి? కొన్ని వేల మంది బ్రాహ్మణులు, నిత్యాగ్నిహోత్రీకులు, చక్కగా వాళ్ళందరూ వేదం చదువుతుంటారు, మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాడు. హాయిగా ఎంత సంతోషం చూడండి. యాత్రకు వెళ్ళినప్పుడు సాధారణంగా, అంటే మరోలా అనుకోకండి, ఆ యాత్రికి వచ్చినటువంటి స్త్రీలు మాట అంటారు, హాయిగా ఉందండి, వంట పెడత తప్పిపోయింది, ఏదో ఆ వేళకి పలహారం భోజనం హాయిగా చేసేస్తున్నాం అంటుంటారు. అలా
ద్రౌపదీదేవి ఏదో ఒకరికి వంట చేస్తే చాలు, వేల మందికి అక్షయ పాత్ర సిద్ధం చేస్తుంది. కడుపు నిండా అందరూ, అందులో ఆదిత్యుడి ప్రసాదం ఇది, బుద్ధి వైభవం చక్కగా ఉంటుంది. చక్కగా అందరూ హాయిగా భోజనం చేస్తారు, కూర్చుంటారు. ఏదో తినేయడం, పడుకోవడం, వ్యాయామం చేయడం, మళ్ళీ పడుకోవడం కాదు. చక్కగా వాళ్ళు మళ్ళీ ఆ వేదం వింటూ ఉంటారు, పురాణీతిహాసములను వింటూ ఉంటారు, మంచి విషయాలు వింటూ ఉంటారు, అకల్మషమైనటువంటి బుద్ధితో ఉంటారు. అంత చక్కగా గడుస్తోంది. పెద్ద నిండు పేరోలగంలో ఉన్నట్టుగా ఉన్నాడు ధర్మరాజు గారు. ఏడుస్తూ కుతంత్రాలు చేసుకుంటున్నాడు దుర్యోధనుడు. ఏమిటి సుఖం ఉండి మనస్సు ధర్మంతో లేనప్పుడు? కాబట్టి ఇప్పుడు సంజయుడు వెళ్ళాడు విదురుణ్ణి తీసుకురావడానికి. వెళ్ళేటప్పటికీ ధరణీదేవ సహస్ర సంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమాభరణుల్ నల్వురు తమ్ములున్ విదురుడున్ పాంచాలియున్ ప్రీతి బంధురులై కొల్వకనొప్పుచున్న బుధబంధున్ ధర్మరాజున్ ప్రభాస్వర తేజున్ ప్రభుగాంచి సంజయుడు సంజాత ప్రమోదాత్ముడై. అక్కడ అనేక వేల మంది బ్రాహ్మణులతో, ధౌమ్యుడితో, ధర్మము ఓర్పు కలిగినటువంటి నలుగురు తమ్ముళ్లతో, విదురుడితో, ద్రౌపదీదేవితో, పెద్ద కొలువుకూటంలో కూర్చున్నటువంటి మహారాజులా కూర్చుని ధర్మపర్ణాలు వింటున్నటువంటి ధర్మరాజు గారిని చూసి, అరణ్యవాసం చేస్తున్నాడని మేము బెంగపెట్టుకున్నాం కానీ ఎంత సంతోషంగా ఉన్నారా పాండవులని, వాళ్ళ సంతోషాన్ని చూసి సంతోషించిన సంజయుడు గబగబా వెళ్ళి ధర్మరాజు గారితో ఈ మాట చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఉండలేకపోతున్నట్టు విదురుణ్ణి తీసుకొచ్చేయమన్నాడు. వెంటనే ధర్మరాజు అన్నాడు, ఎందుకు మీరు వెళ్ళకండి, అలాగే అంటాడు. మళ్ళీ మీరు ఏమైనా అంటే మిమ్మల్ని తిడతాడు అనలేదు. ధృతరాష్ట్రుడు రాజు, మా పెద్దనాన్న మహానుభావుడు, ఆయన పిలిచినప్పుడు వెళ్ళిపోవాలి. ఈ మాట అనకపోతే ధర్మరాజు, విదురుడు ధర్మరాజు కడుపులో పెట్టుకోడు పిలిస్తే అన్న మాటకు అర్థం లేదు. ఒక్క మాట ఎక్కువ ధర్మరాజు మాట్లాడాడు అనుకోండి, విదురుడి కితాబు ఇవ్వడం అర్థరహితం కాదు. ధృతరాష్ట్రుడు పిలిచాడు, వెళ్ళండి, వెళ్ళి మా పెద్దనాన్నగారి దగ్గర ఉండి మంచి మాటలు చెప్తూ ఉండండి. మా పెద్దనాన్నగారు వింటే అంతా శుభమే జరుగుతుంది, కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అన్నాడు. విదురుడు పరమ సంతోషాన్ని పొంది మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. ధృతరాష్ట్రుడు పిలిచాడు, కూర్చోబెట్టుకున్నాడు, మళ్ళీ మంత్రి పదవిని ఇచ్చాడు. తను చెప్పవలసింది చెప్తున్నాడు, తను వినకూడనివన్నీ తాను వదిలేస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది దుర్యోధనాదులకు తెలిసింది. వాళ్ళ పండగ చేసుకున్నారు, అమ్మయ్య విదురుడు వెళ్ళిపోయాడు. వాళ్ళకి కావలసింది ఏమిటి? మంచి చెప్పేవాడు ఉండకూడదు. అదో విచిత్రం. మంచి చెప్పేవాడిని పంపించేయడానికి ఎన్ని కుతంత్రాలు చేస్తారో కొన్ని చోట్ల. కాబట్టి మంచి చెప్పేవాడు వెళ్ళిపోయాడని సంతోషించారు వాళ్ళు. మళ్ళీ వచ్చేసాడు విదురుడు, మళ్ళీ మంత్రి పదవిలో ఉన్నాడు. ఒరే, అందులో పాండవుల దగ్గరికి వెళ్ళొచ్చాడు, వెళ్ళకపోతేనే పొగుడుతాడు, వెళ్ళొచ్చాడు ఇంకెంత పొగుడుతాడో, మా నాన్న మనసేం మారుతుందో. అంటే కర్ణుడు అన్నాడు, మనం అంతకాలం ఎదురు చూడొద్దు, మనం చతురంగ బలాలతో బయలుదేరి బ్రాహ్మణులతో కలిసి ఉన్నాడు, దగ్గర సైన్యం లేదుగా, పాండవుల 5గురిని మట్టు పెట్టేద్దాం, పదండి యుద్ధానికి బయలుదేరుతాం అన్నాడు. దుర్యోధనుడు అన్నాడు, ఈ ఆలోచన బాగా నచ్చింది, వాళ్ళు చెప్తే ఏదైనా నచ్చుతుంది వాడికి, ఏది మంచి మాట కాదో అది వెంటనే హత్తుకుంటుంది. మీరు చూడండి, లోకంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ అమాయకత్వం ఎక్కడుంటుందంటే, వాళ్ళకి అసలు ఎవరి దగ్గర ఏమి పుచ్చుకోవాలి అన్న విషయంలో అవగాహన ఉండదు. అందరితో స్నేహం చేస్తారు, తొందరగా అల్పుల పట్ల ఆకర్షితులవుతారు. ఆకర్షితులై చెయ్యకూడని పనులు వాళ్ళు ఏవి చేస్తారో వాళ్ళకి ఆకర్షితులై ఆ పనులు చేస్తారు. మంచివాళ్ళు చేసే పనులను ప్రయత్నపూర్వకంగా వాళ్ళు దాన్ని అలవరుచుకోరు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, అదో బలహీనత. చెడ్డవాళ్ళు చేసే పనులన్నీ వాళ్ళు చేస్తుంటారు తప్ప నిజంగా వీళ్ళు చెడ్డవాళ్ళై కాదు. ఏది మంచో ఏది చెడో ఏది పుచ్చుకోకూడదో తెలియక. దుర్యోధనుడు స్వతహాగా చెడ్డవాడు, పైగా వాడికి చుట్టూ చేరిన వాళ్ళు అటువంటి వాళ్ళు. ఇక అగ్ని వాయువు తోడయ్యే, ఇక లోకాలు ఎలా ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి కర్ణుడు ఈ మాట చెప్పగానే గబగబా బయలుదేరి పాండవుల మీద యుద్ధం చేస్తానని ఆ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. వ్యాస భగవానుడు దివ్య దృష్టితో చూశాడు ఒక్కసారి పాండవులు ఎలా ఉన్నారు, కౌరవులు ఏం చేస్తున్నారు. దుర్యోధనాదులు యుద్ధానికి బయలుదేరుతున్నారు పాండవుల మీద అని గ్రహించాడు. గ్రహించి చురుగ్గా బయలుదేరి ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వచ్చి, ఏమయ్యా విన్నావా, వాళ్ళు నీ తమ్ముడి బిడ్డలు కదా, ధర్మానికి కట్టుబడ్డారు కదా, కపటజ్యూతమని తెలిసి కూడా వెళ్ళిపోయారు కదా, రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యవాస నియమంగా చేస్తున్నారు కదా, ఆ నియమంగా చేస్తున్న వాళ్ళ మీద యుద్ధానికి బయలుదేరుతున్నాడు దుర్యోధనుడు. వనగతులని వారలపై చని భంగము వంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీవాతని వారింపు మది అనుచితంబని నిమ్మిన్.
నీ కొడుకు వాళ్ళ మీదకి యుద్ధానికి వెడదాం అనుకుంటున్నాడు, కానీ వెడితే వాళ్ళ చేతిలో వీడే చచ్చిపోతాడు, ఎంత సైన్యం ఉన్నా. వాళ్ళు సామాన్యులు కారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పవయా? ఇచ్చిన మాట ప్రకారం వనంలో ఉన్నటువంటి పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళడం ఏమిటయా? ఇప్పటికైనా నా మాట విని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళకముందే కబురు చేసి ధర్మరాజు గారిని పిలిపించి ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేసి ఈ ధరామండలం అంతటికీ ధర్మరాజు ప్రభువు అని ప్రకటించు. ధర్మరాజు రాజ్యం చేస్తుంటే దుర్యోధనుడి కుతంత్రం పారదు. పైగా ధార్మికుడైన వ్యక్తి పక్కన ఉన్న కారణం చేత ఎప్పటికో అప్పటికి అధర్మం విరిగిపోయి ధర్మం పట్ల ఆకర్షితుడవుతాడు. సజ్జనుల పక్కన ఉన్న దుర్మార్గుడు కూడా మారతాడు ఏదో ఒకనాటికి. అమిత భుజశక్తి వాళ్ళు సుజనుల సహవాసంబున కుజనుల సద్ధర్మమతులగుట నిక్కము ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుడు ధర్మ మార్గుండునగున్. ధర్మరాజు పక్కనుంటే కాస్త ప్రశాంతత వచ్చి ధర్మంగా ఉందామన్న కోరిక పుడుతుందయా నీ కొడుక్కి? అందుకని ధర్మరాజుని పిలిచి పట్టాభిషేకం చెయ్యి అన్నాడు వేదవ్యాసుడంతటి మహానుభావుడు. నాకు నువ్వు అదిగో ఆ పాండురాజు విదురుడు ముగ్గురు సమానం. అలాగే నీకు కూడా పాండవులు నీ కొడుకులు సమానులుగా ఉండాలిగా, నీ తమ్ముడి బిడ్డలేగా. ఎందుకంత కక్షబోనే వాళ్ళ మీద? నా మాట విను. ఈ లోకంలో ఉన్న మర్యాద ఏమిటో తెలుసా? పరమ దుర్మార్గుడు కూడా సజ్జనుడి పక్కన ఉంటే కొంత దుర్మార్గం అణిగిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుంటారు, ఏనుగలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఏం అవసరం? అక్కడ పాకిన జాజి తీగని తొండం పట్టుకు లాగేస్తుంది. అదే పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి, అది ఇలా తొండం ఎత్తుదామని ఎత్తుతుంది. మామటి అంటాడు, ఇలా దింపేస్తుంది. మళ్ళీ ఇటెత్తబోతుంది, అంటాడు, మళ్ళీ దింపేస్తుంది. కొంతసేపు అయిన తర్వాత తొండం ఎత్తితే అంకుశం పెట్టి కొడుతున్నాడు, అందుకని ఎత్తదు, ఇలా ఊపుకుంటూ వెడుతుంది. దానికి నిలకడ ఉండదు ఏనుక్కి, అది ఇష్టం వచ్చినట్టు కదిలిపోతుంది. కదిలిపోతుందని మామట ఏం చేస్తాడంటే ఏనుగుని నిలబెట్టి దాని ముందర రెండు కాళ్ళ ముందర అంకుశం పెడతాడు, పెట్టి కూర్చుంటాడు తన పక్కన. పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాడు. దీనికి దాన్ని దాటాలని ఉంటుంది, కానీ దాటి వెళ్ళదు అంకుశాన్ని. మామటి మీద ఉన్న గౌరవం అది, పక్కన ఉన్నాడు. అందుకని వెళ్లకుండా ఏం చేస్తుందంటే ఆ అంకుశానికి యువతలే తలని తొండాన్ని ఇలా ఊపుతుంది అడ్డంగా. మీరు దేవాలయాల్లో చూడండి, ఏనుగుల్ని ఇలా ఊపుతాయి. ఇంకా దానికి ఓ 2 అడుగులు వేసేయాలి, ఎలా అయినా వెళ్ళిపోవాలనిపిస్తోంది అనుకోండి, ముందు కాలు ఎత్తి ఇలా అని వెనక్కి తీస్తుంటుంది. భూమికి మాత్రం తగలనివ్వదు, దాటదు, ఇలా అని వెనక్కి తీసేస్తుంది, ఇలా అంటుంటుంది. మీరు చూడండి, తప్ప అంకుశం దాటదు. అంకుశం మామటి ఉన్నంత కాలం, అంకుశం ఉందంటే మామటి ఉన్నాడని గుర్తు. అంకుశం మామటి ఉంటే ఏనుగు లొంగుతోంది. సజ్జనుడు పక్కన ఉంటే దుర్జనుడు ఎందుకు లొంగడు? లొంగుతాడు, మారిపోతాడు. ఇది లోకంలో లక్షణం ధర్మరాజా. ధర్మరాజు ప్రభు అయితే దుర్యోధనుడిలో మార్పు వస్తుంది. వ్యాసుడు చెప్పాడండి, వినలేదు ధృతరాష్ట్రుడు. కాబట్టి నా మాట విను. నీ పుత్రుల మీద ప్రేమ నీకుందంటున్నావు, మరి పాపం వాళ్ళ తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుందిగా. కుంతీదేవి బిడ్డలకి, కుంతీదేవికి బిడ్డల మీద ప్రేమ ఉండదా? పాండురాజు ఏ లోకంలో ఉన్నా ఆయనకుండదా? ఓ ధర్మరాజా, పూర్వం ఒకానొకప్పుడు కామధేనువు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఏడిచింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. నా సంతానం ఉందాయా లోకంలో? ఎద్దులు కొన్ని బలహీనమైన ఉన్నాయి, కొన్ని బలమైనమైన ఉన్నాయి, రెండూ నా బిడ్డలే. బలమైన ఆ ఎద్దుని కాడికి ఒక పక్క కడుతున్నారు, బలహీనమైనటువంటి ఎద్దుని ఒక పక్క కడుతున్నారు. బలమైన ఎద్దు గబగబా వెడుతుంటే బలహీనమైన ఎద్దు లాగలేక ఇబ్బంది పడుతోంది. అందుచేత నా బిడ్డలకి కలిగిన కష్టాన్ని నివారించమని అడిగింది. ఇంద్రుడు నవ్వి, ఇద్దరు నీ బిడ్డలేగా, నా దగ్గరికి వస్తే ఏం చేస్తానన్నాడు. అలా కాదు, నా బిడ్డలే అయినా ఒకడు కష్టపడి ఒకడు సుఖపడితే నేను చూడలేకపోతున్నానంది. అంటే అప్పుడు ఇంద్రుడు వర్షాన్ని కురిపించి ప్రత్యేకంగా మేత మేసి అవి బలాన్ని పొందేటట్టుగా చేశాడయా. ఎద్దుల విషయంలో ఒక కామధేనువు వెళ్ళి ఇంద్రుడిని అలా అడిగింది, నీ బిడ్డలు కారా? నీ తమ్ముడి బిడ్డలు నీ బిడ్డలు కారా? నీ బిడ్డలు వాళ్ళ బిడ్డలు నీ బిడ్డలు అయినప్పుడు ఆ బిడ్డలంతా బాధపడుతుంటే సంతోషిస్తావా? పిలిచి చెప్పద్దా దుర్యోధనుడికి? పిలిచి చెప్పు ధృతరాష్ట్ర అన్నాడు. ఆయన నడు, నీ చెబితే వింటాడా? మీకు అవకాశం ఉంటే మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. అది ధృతరాష్ట్రుడంటే. ఎట్టి పరిస్థితులలో పుత్రవ్యామోహాన్ని విడిచిపెట్టాడు. ఎవరు చెప్పినా విడిచిపెట్టాడు. తానే చెప్తే వినకపోతే వదిలేస్తే భారతం ఉండేది కాదు. అందుకే కుటుంబ యజమాని ఎంత జాగ్రత్తగా ఉండాలో భారతం నేర్పుతుంది. కనుక
ఇప్పుడు వ్యాసుడు అన్నాడు, నేను చెప్పడం కాదయా, మైత్రేయ మహర్షి వస్తున్నారు, ఆయన చెప్తారులే నీ కొడుకుతో అన్నాడు. మైత్రేయ మహర్షి బయలుదేరి వస్తూ, పాండవులు కురుక్షేత్రానికి దగ్గరలో ఉన్నారు, నేను వాళ్ళని చూసి వచ్చానన్నాడు. ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షిని చూసి అడిగిన ప్రశ్న వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఏమని అడిగాడో తెలుసా? అమిత భుజశక్తినంతక సముల పాండుసుతులు ఇందు సౌభ్రాత్ర స్నేహమునకు విచ్ఛేదముగా సమయాతిక్రమము సేయ సమకట్టరుగా. ఓ మైత్రేయ మహర్షి, పాండవుల్ని చూసి వచ్చానంటున్నావు కదా, అమిత భుజపత్తి అంతక సములు ఆ పాండుసుతులు. యముడు ఎంతటి బలపరాక్రమములున్నవాడో ఆ పాండురాజు యొక్క కొడుకులైనటువంటి పాండవులు అంతటి బలవంతులు. వాళ్ళకంత భుజశక్తి ఉంది కదా అని కొన్నాళ్ళు అరణ్యవాసం చేసి, ఏమిట్రా మాయాజ్యూతంలో పెట్టిన నెపానికి మనం 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలని ఎక్కడుందని తిరిగి వచ్చేసి యుద్ధం చేయరు కదా, మాట తప్పరు కదా. విసుక్కోకుండా ఎలా అయినా సత్యానికి కట్టుబడి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసే బుద్ధితోనే ఉన్నారా? అంటే వాళ్ళు బాధపడుతున్నారని కాదు, వాళ్ళు అలాగే ఉంటున్నారా? వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, ఏం తింటున్నారని అడగలేదు. ఎంత పుత్ర వ్యామోహమో చూడండి. చనుదించి మహామునివరులు అనవరతము వారలకు ప్రియంబనరంగ దీవన లీగి చేసి కుశలమా మునుజేశ్వర వారు ధర్మమతియుతులగుటన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, కొన్ని వేల మంది బ్రాహ్మణులకు ప్రతిరోజు అన్నం పెడుతూ వాళ్ళు చెప్పినటువంటి ధర్మాన్ని వింటూ ఎంతో సంతోషంగా ధర్మరాజు కాలాన్ని గడుపుతున్నాడు. నీకొక్క మాట చెప్పనా, వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టేస్తారేమో అని అడిగావుగా. వారల సమయము తప్పిన వారి జరిపుహితుల గతుల అవశ్యము తప్పున్ వారికి నకారణంబ నికారము నీ కొడుకు చేసే కడునహితుండై. దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు చెప్తున్నప్పుడు మైత్రేయ మహర్షి, నిజంగా పాండవులే ధర్మాన్ని విడిచిపెట్టేసి తమ సౌకర్యాన్ని చూసుకుంటే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. ధర్మమే కావాలి తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి భోగం పాండవులకు అక్కర్లేదు. భోగమా ధర్మమా? ధర్మమే, ధర్మబద్ధమైన భోగమే తప్ప ధర్మాన్ని విడిచిన భోగాన్ని వాళ్ళు అపేక్షించరు. కాబట్టి ఆ పాండవులు ధర్మానికి కట్టుబడ్డారయా, సత్యసంధులు. వాళ్ళు అలా మధ్యలో వచ్చి నీ బిడ్డల్ని చెనకే వాళ్ళు కారు. కానీ నీ కొడుకు వాళ్ళని అవమానించాడు, మాయాద్యూతంలో ఓడించాడు, వాళ్ళని అరణ్యవాసానికి గురి చేశాడు. ఇప్పటికైనా నా మాట విని ఆ పాండవులను పిలిపించి చక్కగా కూర్చోపెట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి సంతోషంగా గడపవయ్యా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు. కానీ దుర్యోధనుడు తన కాలి బొటనవేలితో నేల మీద గీస్తూ కుడి చెయ్యి ఎత్తి తొడ మీద కొట్టుకుంటూ వెకిలి నవ్వుతూ విన్నాడంటే, నువ్వు చెప్పొచ్చేవాడివి మేము వినేవాళ్ళమా? పాండవులంతా తేజోవంతులా, నేనంత చేతకాని వాడినా అని నిర్లక్ష్యంగా విన్నాడు. మైత్రేయ మహర్షి అన్నారు, చేతకాక వచ్చి నీకు చెప్పలేదు, నీ మంచి కోసం చెప్పాను. నేను మంచి చెప్తుండగా నువ్వు పెడబుద్ధితో వింటూ నేల మీద వేలితో గీతలు గీస్తూ వెకిలి నవ్వుతూ చేతితో తొడని కొట్టావు. సభాయందు పెద్దలున్న చోట, పరస్త్రీలున్న చోట పురుషుడు తొడ మీద చెయ్యి వేసిన చప్పుడు అవ్వకూడదు, మహాదోషం. కాబట్టి తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు. తొడ మీద చెయ్యి వేసి చప్పుడు చేశావు కనుక వచ్చే కురుక్షేత్ర యుద్ధంలో నీ తొడలు 2 భీముని గదాదండము చేత విరిగిపోయి నేలపడేదవుగాక అని శపించాడు. శపిస్తే ధృతరాష్ట్రుడు కంగారు పడిపోయాడు. అయ్య బాబోయ్, అంత శాపం ఇచ్చేశారు నా కొడుక్కి, ఏదైనా శాపావకాశం చెప్పండి, నా కొడుకు అలా పడిపోతే ఎలా అన్నాడు. మాట వినకపోవడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో చూడండి. అన్ని రోజులు సాగుతాయా? మాట వినకుండా పోతే పెద్దలు ఒప్పుకుంటారా? ఎక్కడో అక్కడ కట్టి కుడిపింది ఇంతమంది పడిన ఖేదం. విదురుడు ఎన్ని మాటలు చెప్పాడో వింటే పోయేదిగా, వినకపోయిన దోషం ఇప్పుడు కట్టి కుడిపింది. మైత్రేయుడు అన్నాడు, కడగి సమబుద్ధి వీనికి కలిగనేని కాదు శాపఫలంబు, అట్లు కాక బుద్ధిహీనుడై గర్వితుండగు నేని శాప హవ్యవాహ ఫలంబు వీడనుభవించు. నా మాట విని ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని వెళ్ళి పాండవుల్ని పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చి వాళ్ళని పట్టాభిషేకం చేసి తన రాజ్యాన్ని తాను పరిపాలించుకుంటూ సద్బుద్ధితో ప్రవర్తించాడా, దుర్యోధనుడికి నా శాపం వర్తించదు.
అలా కాకుండా ఇప్పటికీ పెడబుద్ధితో పాండవులు అరణ్యవాస అజ్ఞాతవాసాలే చెయ్యాలి, ఈ ధరణీ మండలాన్నంతటినీ నేనే పరిపాలిస్తానని మంకు పట్టి కూర్చున్నాడా, నా వాక్కు అగ్నిహోత్రం, తిరుగులేదు, నా శాపం ఫలించి వాడి తొడలు విరిగిపోతాయి కురుక్షేత్రంలో. తండ్రి కొడుకులు తేల్చుకోండని మైత్రేయుడు లేచి వెళ్ళిపోయాడు. పెడబుద్ధి ఉన్నవాడు కర్మఫలాన్ని అనుభవించవలసినటువంటి వాడికి బుద్ధి మారుతుందా? ఆ భీముడు నన్నేం చేస్తాడు, మైత్రేయుడి శాపం నన్నేం చేస్తుంది అన్నాడు. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి శాపవాక్కు పొందడం కూడా ఒక మంగళప్రదమైన విషయమే. ఎందుకంటే అధర్మం కూలిపోతుంది.